31 జాన్ రోజు ఆర్బీఐ ఒక బాంబు పేల్చింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని బ్యాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. The Indian digital payment app Paytm has come under fire. India's central bank has dropped the hammer on Paytm Payments Bank. అనౌన్స్ చేసిన 5 days లోనే పేటిఎం షేర్ అన్నది 40% డౌన్ అయింది. అదేవిధంగా పేటిఎం కంపెనీకి ఏకంగా $2.4 బిలియన్ లాస్ వచ్చింది. అక్షరాల 20,000 కోట్లు. అంత లాస్ రావడానికి ప్రధానమైన కారణం యూజర్స్. పేటిఎంని ప్రెజెంట్ 35 కోట్ల ఇండియన్స్ యూజ్ చేస్తున్నారన్నమాట. అండ్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 300 మిలియన్ పేటిఎం వ్యాలెట్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయి. అదేవిధంగా 30 మిలియన్ పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఏం బ్యాంక్ అకౌంట్స్? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అనమాట. అదేవిధంగా 8 మిలియన్ ఫాస్టాగ్స్ యాక్టివ్లో ఉన్నాయి. అది కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అయిన ఫాస్టాగ్స్ యాక్టివ్లో ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్గా అదేవిధంగా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ కానున్నాయి. అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తున్నా. ఈ వీడియోలో అసలు ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని ఎందుకు బ్యాన్ చేసింది, అదేవిధంగా మీరు కనుక మీ డబ్బుని పేటిఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే మీ డబ్బు సేఫేనా, మీ డబ్బు పరిస్థితి ఏంటి, అదేవిధంగా పేటిఎం యాప్లో మీరు కనుక పేటిఎం గోల్డ్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే మీ డబ్బు పరిస్థితి ఏంటి, అదేవిధంగా చాలామంది షాప్స్కి పేటిఎం స్కానర్ని పెట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ పేటిఎం పేరెంట్ కంపెనీ పేరు వచ్చేసి 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. అర్థమైందా అండి? ఇది అసలైన కంపెనీ పేరు. ఈ కంపెనీ అండర్లో మళ్ళీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం, పేటిఎం మనీ, పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, పేటిఎం స్మార్ట్ రీటైల్, పేటిఎం ల్యాబ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ని కంపెనీస్లో ఆర్బీఐ బ్యాన్ చేసింది దీన్ని, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని. అర్థమైందా? టోటల్గా పేటిఎంని బ్యాన్ చేయలే, ఓవరాల్గా 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ని బ్యాన్ చేయలే. సో దీంట్లో ఉన్నటువంటి ఒక కంపెనీని బ్యాన్ చేసింది, అది కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. క్లియర్? సో మీ పేటిఎం వ్యాలెట్లో డబ్బు ఉన్నట్లయితే సేఫ్. పేటిఎం మనీలో, పేటిఎం మనీ ద్వారా మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే సేఫ్, నో ప్రాబ్లం. అదేవిధంగా పేటిఎం స్మార్ట్ రీటైల్, పేటిఎం స్కానర్స్ షాప్స్లో ఉంటాయి కదా, అదేవిధంగా పేటిఎం సౌండ్ బాక్సులు, ఇవన్నీ సేఫే. అదేవిధంగా పేటిఎం ల్యాబ్స్, ఇవన్నీ సేఫే. ఓన్లీ దీన్నే బ్యాన్ చేసింది ఆర్బీఐ. సో 29th ఫెబ్ లోపు, 29th లోపు మీరు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో డబ్బు ఉన్నట్లయితే దాన్ని విత్డ్రా చేసుకోవాలి, తర్వాత చెయ్యలేరు. అదేవిధంగా ఫెబ్ 29th తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయలేరు. మిగతావన్నీ నార్మల్గా రన్ అవుతాయి. కానీ వీటిల్లో కొన్నిటికి ఇది లింక్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది, పేటిఎం యాప్, ట్రైన్ టికెట్స్, బస్సులు అన్నీ బుక్ చేసుకోవచ్చు. కానీ పేటిఎంలో పేటిఎం వ్యాలెట్ ఉంటుంది, ఆ వ్యాలెట్కి ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అన్నది లింక్ అయి ఉంది. సో మనం 29th ఫెబ్ లోపు ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ బదులు వేరే బ్యాంక్ని లింక్ చేయాలి. లింక్ చేస్తే ఈ పేటిఎం వ్యాలెట్ని కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ పేటిఎం వ్యాలెట్కి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అన్నది లింక్ అయి ఉంది. దాన్ని తీసేసి ఆటోమేటిక్గా పోతుంది ఫెబ్ 29 తర్వాత. సో పోయిన తర్వాత లేకపోతే ఇప్పుడే వేరే బ్యాంక్తో లింక్ చేసుకోండి, డన్. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు పేటిఎం మనీకి. బట్ దీనికి ప్రాబ్లం ఉంది. ఏది? పేటిఎం స్మార్ట్ రీటైల్. చాలామంది షాప్ కీపర్స్ పేటిఎం స్కానర్ని పెట్టుకున్నారు. మనం కనుక స్కాన్ చేస్తే ఆ డబ్బు అన్నది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లోకి వెళ్తుంది. ప్రెజెంట్ అనగా ఈ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. కానీ దీన్ని ఆర్బీఐ బ్యాన్ చేసింది. సో దీని ప్లేస్లో వేరే బ్యాంక్ని లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని లింక్ చేసుకున్నట్లయితే వేరే వాళ్ళు పేటిఎం చేసినట్లయితే, స్కానర్కి పేటిఎం చేసినట్లయితే ఆ డబ్బు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడుతుంది. ఆల్రెడీ డబ్బు ఉన్నట్లయితే ఫెబ్ 29th లోపు విత్డ్రా చేసుకోండి.
సో వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకున్నట్లయితే నార్మల్గానే ఆ స్కానర్ని యూజ్ చేసుకోవచ్చు, ఆ సౌండ్ బాక్స్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లియర్? సో దీన్ని కూడా నార్మల్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు, ప్రతి దాన్ని నార్మల్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాస్టాగ్, ఈవెన్ నా కార్కి కూడా ఫాస్టాగ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అయి ఉంది. సో నేను అదేవిధంగా మీరు 29th Feb లోపు వేరే బ్యాంక్తో లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐతో లింక్ చేసుకున్నట్లయితే నార్మల్గానే ఈ ఫాస్టాగ్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ దీంతో లింక్ అయి ఉన్నట్లయితే దాన్ని తీసేసి వేరే బ్యాంక్తో లింక్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలో నేను చేసుకుంటూ మీకు కూడా వీడియోని షూట్ చేస్తా. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. అర్థమైందండి? సో చాలామంది తెగ బాధపడిపోతున్నారు, అయ్యి బాబోయ్ నా డబ్బంతా నేను పేటిఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను, స్టాక్ మార్కెట్లో పెట్టాను, ఇదంతా పోయిందా అని అడుగుతున్నారు. పోలేదు, సేఫ్గా ఉంది. ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్నే బ్యాన్ చేసింది ఆర్బీఐ. క్లియర్? అదేవిధంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటాం. అసలు పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి? నార్మల్ బ్యాంకుకి ఈ పేమెంట్స్ బ్యాంక్కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవన్నీ ట్రెడిషనల్ బ్యాంక్స్, ఇది పేమెంట్స్ బ్యాంకు. వీళ్ళు ఏం చేస్తారంటే మనం కావాలంటే ఈ బ్యాంకులో మన డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు, కానీ ఎంత? మ్యాక్స్ 2 lakhs అంతే. కానీ వేరే బ్యాంక్స్లో, ట్రెడిషనల్ బ్యాంక్స్లో ఎంత కావాలంటే అంత డబ్బుని మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకులే మనకి డైరెక్ట్గా వడ్డీని ఇస్తూ ఉంటాయి. కానీ ఈ పేమెంట్స్ బ్యాంకు అలా కాదు. మనం మ్యాక్స్ 2 lakhs డిపాజిట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా నేనే 2 lakhs డిపాజిట్ చేశా. అప్పుడు ఈ బ్యాంక్ అన్నది ఏం చేస్తుందంటే ఈ 2 lakhsని వేరే బ్యాంక్ అకౌంట్కి ఇస్తుంది. ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్తో టైఅప్ అయి ఉంది. సో ఈ బ్యాంకులో ఎవరైనా డబ్బుని డిపాజిట్ చేసినట్లయితే, నార్మల్గా డిపాజిట్ చేసినట్లయితే ఆ డబ్బుని పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకుకి ఇచ్చి ఎఫ్డి చేయమంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్. అర్థమైందండి? సో వీళ్ళు ఎగ్జాంపుల్గా ఒక 7% వడ్డీ ఇస్తారు ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఎఫ్డి చేస్తే. సో 7% వడ్డీ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి వెళ్తుంది, 7% వస్తుంది. వీళ్ళేం చేస్తారంటే నార్మల్గా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ అని చెప్పి ఒక 3% మనకైతే ఇస్తారన్నమాట. 4% వడ్డీ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి ప్రాఫిట్. అర్థమైందా అండి? అదేవిధంగా లోన్స్, ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకు లోన్ కూడా ఇస్తుంది. లోను డైరెక్ట్గా ఇవ్వదు, వేరే కంపెనీస్తో, వేరే ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా ఫినాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీతో టైఅప్ అయి ఉంది. అదేవిధంగా టాటా క్యాపిటల్ ఈ కంపెనీతో కూడా టైఅప్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం యాప్లో లోన్ ఆప్షన్ అయితే ఉంది. మనం లోన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న 5 minutesలో లోన్ శాంక్షన్ అవుతుంది. అర్థమైందండి? ఎందుకు 5 minutes? ఆల్రెడీ పేటిఎం వద్ద మన ట్రాన్సాక్షన్ లిస్ట్ అన్నది ఉంది. అదేవిధంగా మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఉన్నాయి. సో వెంటనే మన ప్రొఫైల్ని చూసి 5 minutesలో లోన్ని శాంక్షన్ చేస్తుంది పేటిఎం. అది కూడా ఎలా ఇస్తుంది? ఇవి ఈ ఎన్బిఎఫ్సిస్ ద్వారా లోన్ తీసుకొని ఆ లోన్ని మళ్ళీ మనకే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ వద్ద ఒక 12%కి లోన్ తీసుకుంటుంది, కానీ మనకిచ్చేది ఏకంగా 18%. ఇక్కడ ప్రాఫిట్. అర్థమైందండి? 6% ప్రాఫిట్. ఎవరికి? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకండి ఇంత వడ్డీకి తీసుకోవడం? మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి లేకపోతే ఈ ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళి తీసుకోవచ్చు కదా. పెద్ద ప్రాసెస్. కానీ పేటిఎం యాప్లో 5 minutesలో ఇన్స్టెంట్గా లోన్ శాంక్షన్ అవుతుంది. అందుకని చెప్పి మనం 18% అయినా పర్లేదు అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. బాగానే ఉంది, బాగానే డబ్బు ఇస్తుంది, వడ్డీ ఇస్తుంది, డిపాజిట్ చేసుకోవచ్చు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో. అదేవిధంగా లోన్ తీసుకోవచ్చు. అలాంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంకుని ఆర్బీఐ ఎందుకు బ్యాన్ చేసింది చెప్తా. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఏదైనా కంపెనీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. సో పేటిఎం కంపెనీ 2017లో ఆర్బీఐ వద్ద బ్యాంకింగ్ సర్వీసెస్ లైసెన్స్ని తీసుకుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐ పెట్టే ప్రతి కండిషన్ని, ప్రతి రూల్ని పాటించాల్సిందే. కానీ పేటిఎం పాటించలేదు. ఎటువంటి రూల్స్ని పాటించలేదు? కేవైసీ. కేవైసీ అంటే
నో యువర్ కస్టమర్. ఆల్రెడీ చెప్పా, పేటిఎం వద్ద 35 కోట్ల కస్టమర్స్ ఉన్నారు. సో ఇంతమంది డేటా పేటిఎం వద్ద ఉంది. ఈ డేటా లీక్ అయింది. ఎవరిచ్చారు? పేటిఎం ఇచ్చింది. ఎవరికి? ఈ పేటిఎం కంపెనీలో 10% షేర్స్ ఉన్నాయి ఒక కంపెనీకి. కంపెనీ పేరు యాంట్ ఫినాన్షియల్. ఇది చైనీస్ కంపెనీ. ఆలీబాబా గ్రూప్లో ఉన్నటువంటి కంపెనీ. ఇది చైనీస్ కంపెనీ. అటువంటి కంపెనీకి ఈ డేటాని ఇచ్చింది ఈ పేటిఎం. అదే చేసిన పెద్ద తప్పు. అర్థమైందండి? ఇంత డేటా, 35 కోట్ల మంది డేటా, 35 కోట్ల మంది కేవైసీ డేటాని ఈ కంపెనీకి ఇచ్చింది పేటిఎం. ఎందుకు ఇచ్చింది? పేటిఎం కంపెనీలో ఈ కంపెనీకి 10% వాటా ఉంది, చైనీస్ కంపెనీ. అందుకనే ఈ కంపెనీకి ఇచ్చింది. ఈ కంపెనీ సైలెంట్గా ఉండాలా? ఫ్రాడ్ చేసింది. ఏం ఫ్రాడ్? ఈ డేటాతో ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేసింది. ఇంత డేటాతో ఫేక్ ట్రాన్సాక్షన్లు చేసింది ఈ కంపెనీ, పేటిఎం కాదు, ఈ కంపెనీ. అదేవిధంగా ఒక పాన్ కార్డుతో 1000 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేసింది ఆ కంపెనీ. అదేవిధంగా ఫారెన్ కంట్రీ ట్రాన్స్ఫర్, ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి వేరే కంట్రీకి డబ్బులు పంపించింది ఆ కంపెనీ. దాన్నే మనీ లాండరింగ్ అంటాం. ఈ మనీ లాండరింగ్ పెద్ద ఫ్రాడ్. ఇది తెలిసింది ఆర్బీఐకి. ఊరుకుంటుందా? వెంటనే బ్యాన్. సో మీ డబ్బు కనుక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్నట్లయితే వెంటనే 29th ఫెబ్లోపు డబ్బుని విత్డ్రా చేసుకోండి. అండ్ ఐపీఓ లిస్ట్ అయినప్పుడు 1950 షేరు ధర, కానీ ఇప్పుడు 450. ఇంకా డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది డౌన్ అవుతూ ఉంది. ఇంకో పక్క జియో ఫినాన్షియల్ సర్వీసెస్ షేర్ అన్నది పెరుగుతూ ఉంది. ఎందుకు? అంబానీ గారు మేబీ ఫ్యూచర్లో పేటిఎం వ్యాలెట్స్కి సంబంధించిన డీల్ని కొనుక్కోవచ్చు. పేటిఎం వద్ద కొనుక్కుంటే దీని షేరు ధర పెరుగుతుంది. జియో ఫినాన్షియల్ సర్వీసెస్ షేరు ధర మేబీ పెరగవచ్చు. అర్థమైందా అండి? ఈ సమాచారం నచ్చితే దయచేసి కింద కామెంట్లో పెట్టండి, చెప్పండి. అండ్ అదేవిధంగా ఇంకొక మ్యాటర్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఆఫ్లైన్, ఆన్లైన్. మనం కనుక ఆన్లైన్ తీసుకుంటే డిస్కౌంట్లో మనకైతే పాలసీలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్లో ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి. వాటిని కంపేర్ చేసుకొని బెస్ట్ పాలసీని, చీప్ అయిన పాలసీని మీరైతే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి చూపిస్తారండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి మీరు డైరెక్ట్గా పాలసీని కొనుక్కోవచ్చు అనమాట. మీ ఏజ్ ఎంతైతే అంత ఎంటర్ చేసి కంటిన్యూ. ఇలా ప్రతి సమాచారాన్ని మీరైతే ఇవ్వాలి. ఇచ్చి మీరు పాలసీని డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అర్థమైందండి? సో ఏమైనా జబ్బులు ఉన్నాయా చెప్పండి. నన్ ఆఫ్ ది అబోవ్. ఏం లేవు. అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? ఉంటే ఉంది. అదేవిధంగా ఆల్రెడీ పాలసీ ఉందా? ఉంటే ఉంది, లేకపోతే లేదు. అర్థమైందండి? ఇలా ప్రతి సమాచారాన్ని మనమైతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కవర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs కవరేజ్ కావాలి, అప్లై. ఇక్కడ 10 lakh కవరేజ్ చూపిస్తుంది. అర్థమైందండి? 10 lakhs. అండ్ క్యాష్లెస్ హాస్పిటల్స్ అనగా నెట్వర్క్ హాస్పిటల్స్. నేను బెంగళూరు ఇచ్చా. బెంగళూరులో ఈ కేర్ కంపెనీకి 375 క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. ఇలా మీరు ప్రతి పాలసీని కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ కావాలి, ఇక్కడ క్యాష్లెస్ హాస్పిటల్స్ అప్లై. ఈ కంపెనీస్కి క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మీరైతే కంపేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ప్రీమియం తక్కువ కావాలి, సో ఇక్కడ ప్రీమియం లో టు హై అప్లై. సో ఇలా మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా ఇక్కడే మీరైతే చూసుకోవచ్చు అనమాట. చూడండి, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఇక్కడ వస్తుంది 96, 98, 99. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. చూసుకొని మంచి పాలసీని మీరైతే డైరెక్ట్గా ఇక్కడే కొనుక్కోవచ్చు. బై. సో అర్థమైందండి? మంత్లీ కట్టుకోవచ్చు, లేకపోతే ఇయర్లీ ప్రీమియం కూడా మీరైతే కట్టుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ప్రొసీడ్. ఈ విధంగా మంచి కంపెనీని చూస్ చేసుకొని కొనుక్కోండి. బెస్ట్ ఏంటంటే లింక్ ఇచ్చా, కొనుక్కోండి, మీకే ఉంటుంది. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదే ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్లో 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ బిజినెస్,
ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. చూసారా, ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఫినాన్స్లో చూసుకున్నట్లయితే ప్రతి దాని గురించి కోర్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎంఈజీపీ, ముద్రా లోను, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్, ప్రతి దాని మీద కోర్స్ ఉంది. అదేవిధంగా బిజినెస్ కోర్సెస్, బ్యూటీ అండ్ వెల్నెస్. సో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అర్థమైందండి? వీళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. మీరు కావాలంటే మీకు డౌట్ వచ్చినట్లయితే వీళ్ళతో కాల్ షెడ్యూల్ చేసుకుని మీరైతే మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మింగ్. సో ఎవరైతే డైరీ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారనమాట. వీళ్ళందరూ మీకు నేర్పిస్తారు. సో ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో పాలసీ బజార్ లింకు అండ్ ఫ్రీడమ్ యాప్ లింకు, 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉన్నాయి. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పాలసీ కావాలంటే ఇప్పుడే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.